హరే కృష్ణ ప్రభు. ఓకే చాలా ప్రభుజీ, హరే తక్కువ మంది కృష్ణ. వచ్చారు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. దండాత్ ప్రణామ్. ఓకే. ఓం ఓకే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీతి నామ్ని. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతరుణి. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं. हरि ओम तत्सत्. वंशकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि వైష్ణవ వృందకి నమాచార్య శ్రీ హరిదాస్ ఠాకూర్ కి. సో ఈ రోజు మనకి నిత్యానంద త్రయోదశి అండి. సో ఫస్ట్ మనం నిత్యానంద వారి యొక్క prayer, we should read that prayer which I sent to them also. సో మనం ఇప్పుడు అంటే జస్ట్ ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం నిత్యానంద ప్రభు వారి యొక్క కృప కోసం. ఏంటంటే నిత్యానందో అవధూతేంద్రు వసుధ ప్రాణవల్లభ జహన్వీజ్వితపతి కృష్ణ ప్రేమ ప్రదా ప్రభు పద్మావతి సుత శ్రీవన్ సచినందన పూర్వజ భవన్మత్తో జగత్రత రక్త గౌర కలేవర. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి, వినపడట్లేదా? Let me do this. Don't disturb. Yes, Shruti, if you decide to take all the desires. Yeah, that's okay. సో అయితే మనం ఈరోజు కృష్ణుడు అంటే అత్యున్నత జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తారు. మనకు తెలుసు 6 రకాలు ఉన్నాయి, అందులో జ్ఞానం కూడా ఒకటి. కృష్ణుని గురించి శౌర్యం, వీర్యం, రినౌన్సియేషన్ అన్నిట్లలో ఈ 6లో జ్ఞానం కూడా ఒకటి. అయితే మనం అర్థం చేసుకుందాం, ఇక్కడ అసలు నిజమైన జ్ఞానం అంటే ఏమిటి? మనకి భగవద్గీత ప్రకారం ఏం చెప్పారంటే, భగవద్గీత ప్రకారం అత్యుత్తమ జ్ఞానం అంటే కృష్ణ చైతన్యం, కృష్ణుని గురించి తెలుసుకోవటం. అది ప్రభుపాద అదే చెప్తారు, రియల్ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ ఈస్ టు నో అబౌట్ కృష్ణ. నిజమైన జ్ఞానం అంటే కృష్ణుని గురించి తెలుసుకోవటం. సో ఇక్కడ మనం ఇది 9వ అధ్యాయం ఒక చాప్టర్ కూడా ఉంది మనకి, రాజవిద్య రాజభూషణం అని. మరియు ప్రభుపాద ఒక పుస్తకం కూడా రాచారనమాట దీని మీద. ఎందుకంటే భగవద్గీతలో మనం నిజంగా జ్ఞానంలో ఉన్న వారి లక్షణం ఏమిటంటే, వారు కృష్ణకు ఏది చేసినా అన్ని సమర్పణ చేస్తాం అనమాట. మనం దేవుని గురించి అనుకరణ చేయడం కొనసాగిస్తూ ఉంటే కానీ సమర్పణ చేయకపోతే అది మనం జ్ఞానం యొక్క పరిపూర్ణత సాధించలేదని అర్థం. ఆ జ్ఞాన పరిపూర్ణత అనేది ఏంటంటే, మనం చాలా జన్మలు మరియు మరణాల తర్వాత నిజంగా జ్ఞానంలో ఉన్నవాడు నేను అన్ని రకాల కారణం మరియు అన్ని ఉన్నదాన్ని అని తెలిసి నా వద్ద సమర్పణ చేయుతాడు అని చెప్పేసి కృష్ణ చెప్తున్నాడు. ఇలాంటి
మహాత్మ చాలా అరుదనమాట. అదే కదా చెప్తున్నాడు, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రాపద్యతే వాసుదేవ సర్వం ఇది సా మహాత్మ సుదుర్లభ. అందుకే నాకు దేవునికి సమర్పణ ఎందుకు చేయాలి, నేను స్వతంత్రుని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో నేను స్వతంత్రంగా పని చేయగలనా అని ఆలోచిస్తాం. అందువల్ల మనం ఈ తప్పు ద్వారా ఏమవుతుందంటే భగవంతుని గురించి తెలుసుకునే యొక్క ఆవశ్యకతను కోల్పోవటం జరుగుతుంది. మనం ఎప్పుడైతే కృష్ణనామం జపించడం ద్వారా ఒక ప్రత్యేకమైన మహిమ అనేది మనకి లభిస్తుంది. అదేంటంటే భగవంతుని యొక్క నామ రుచి ద్వారా మనలో ఉన్న మలినాలన్నీ కూడా తొలగిపోతాయి. కృష్ణ అనగా జన్మ పునరావృత్తిని మరియు నా అనగా తొలగించేవాడు. మన జన్మ పునరావృత్తిని మాత్రమే దేవుడు తొలగించవచ్చు. దేవుని కరుణ లేకపోతే అతని పునరావృత్తిని ఎవరు ఆపలేరు. ఇదే నిజమైన జ్ఞానం. మీకు ఒక మాటలో చెప్పాలంటే చెప్పేసాను ఆల్రెడీ. సో ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఇది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, ఏ విధంగా దీని నుంచి మనం బయటపడగలం అంటే కూలంకుషంగా మాట్లాడుతున్నాం. పాపాలు ఏ విధంగా వస్తున్నాయి, మనం ఏ విధంగా చేస్తున్నాం, ఆ పాపాలు ఎన్ని రకాలు ఉంటాయి, వాటిని బట్టి ఈ జ్ఞానం ద్వారా ఆ పాపాన్ని ఏ విధంగా తొలగించుకోవచ్చు అని చెప్పేసి చెప్పొచ్చు. మనకు అదే ఈ 9వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉన్నది, మనకి చెప్తారు. అదే రాజవిద్యా రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుఖం సుసుఖం కర్తవ్యం. సో మనకి సాధారణ జీవితంలో మనం ఒక వ్యక్తిని ఒక విషయంపై రాజుగా చూస్తాం. మనకు సంబంధించి మన ఒక ఐడియాలు ఉంటారు అన్నమాట. మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే యూత్ గా ఉన్నప్పుడు అంటే నాకు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ ఫిలిం యాక్టర్స్ వాళ్ళని చూస్తున్నారు. నా టైంలో నాకు బాగా చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఫిల్మ్ యాక్టర్స్ ఉన్నారు. చిన్నగా ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి అంటే బాగా ఇష్టం. దాంతో పాటు ఎన్టీఆర్ అన్న, ఆయన చీఫ్ మినిస్టరు, పొలిటికల్ లీడర్స్. దాని తర్వాతకి రతన్ టాటా అన్న, మరియు అబ్దుల్ కలాం అన్న, వాజ్పేయి అన్న. ఎందుకంటే ఎంతో కొంత ఒక మంచిని చూస్తున్నాం వీళ్ళలో. అర్థమైందా? ఆ మంచిని చూసి మనం ఏమవుతుందంటే ఓకే, నాకు ఈ వ్యక్తి ఇష్టము, ఈ వ్యక్తిలాగా ఉండాలి అని అనుకుంటాము. కానీ మనం భగవంతుని చూసి భగవంతుని వేడుకుంటాం, భగవంతుడా నీలాగా ఉండాలి అంటే అని కోరుకుంటాం. అర్థమైందా? నీలాగా ఉండాలంటే కింగ్ లాగా ఉండాలి, నేను కూడా దేవుని కావాలి. కానీ మనం ఎప్పుడు దేవుడు అవ్వలేము. మనకు ఆ నాలెడ్జ్ ఎలా వస్తుందంటే తెలియాలి మనం ఎవరు, భగవంతుడు ఎవరు. ఆ తారతమ్యం తెలిసినప్పుడే యొక్క మనకి ఏది కావాలనేది మనకు తెలుస్తుంది. మనం ఏం చేస్తుంటాం నార్మల్గా, సో మనం దేవుళ్ళం అవ్వలేం. కానీ ఒక దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడికి సేవకుడుగా అవ్వటం వల్ల మనకి అన్నీ లభిస్తాయి. వారి యొక్క కృప ద్వారా అన్ని ప్రాప్తిస్తాయి. సో అది అర్థం చేసుకోవాలి మనం. సో జ్ఞానం అన్ని జ్ఞానాల మీద రాజ్యాధికారంగా ఉంటుంది, కృష్ణ జ్ఞానం. మరియు అన్ని ఇతర జ్ఞానాలు దీనికి ఆధీనంగా లేదా సంబంధితంగా ఉంటాయి. రాజగుహ్యం పదం అంటే ఈ సర్వాధికార జ్ఞానం చాలా గోప్యమైనదిగా ఉంటుంది. మరియు పవిత్రం అంటే అది చాలా స్వచ్ఛమైనది. ఈ జ్ఞానం కూడా ఉత్తమం. ఉద్గత అంటే పరమ మరియు తమ అంటే అంధకారం.
ఈ ప్రపంచాన్ని మరి ప్రపంచ జ్ఞానాన్ని అధిగమించే జ్ఞానాన్ని ఉత్తమం అంటారు. ఇది వెలుగు జ్ఞానం. మనకి ఏదైతే మన జీవితాన్ని వెలుగులోకి తీసుకెళ్ళి చీకటి నుంచి హ్మ్, మనల్ని హ్మ్, ఒక అభ్యున్నత స్థాయికి తీసుకెళ్తుందో ఆ యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవటము ఎన్నో జన్మల పుణ్యం. మరియు అది నుండి అంధకారం తొలగించబడుతుంది. ఎప్పుడైతే మనం ఈ జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తూ ఉంటామో, స్వయంగా ఈ పరిపూర్ణత మార్గంలో ఎంత దూరం చేరుకున్నామో అర్థం చేసుకోవచ్చు. అదే కదా ప్రత్యక్షావగమం ధర్మ్యం సుఖం కర్తుం. అంటే ఈ జ్ఞానం చాలా ఆనందకరమైనది మరియు అమృతంగా పనిచేయడానికి సంతోషకరమైనది. ఎందుకు మనం చూసే ఈ రోజుల్లో నేను యాక్చువల్‌గా చిన్నప్పుడు నాకు ఒత్తిడి అంటే తెలీదు. ఎందుకంటే మనకి అన్నీ కూడా గ్రామాలలో ఎలా ఉంటాయంటే ఒత్తిడి అనేది నేనెక్కడ వినలేదు గ్రామాలలో ఒక వ్యక్తి మానసికంగా బాధపడుతున్నాడని చెప్పేసి. అది ఆ మానసిక బాధలు అవన్నీ కూడా గ్రామాల్లో కాదు, పట్టణాలలో ఉండేవి. ఎందుకంటే అక్కడ ఇరుకిరుకు ప్రదేశము అంతా ఎట్లా అంటే ప్రభుపాద చెప్తారు. రాట్ అండ్ క్యాట్ లైఫ్. అది అటువంటి చాలా మనంతట మనము ఒత్తిడిని చేసుకుంటాం మన జీవితాన్ని. ఆ ఒత్తిడి దేనికోసం? ఏదో ఆరిపోతుంది. దాన్ని మనం పట్టుకోవాలి. లేదో ఉరుకుతుంది. దాన్ని మనం పట్టుకోవాలి. యాక్చువల్‌గా మనకి టైంకి ఆహారం, ప్రసాదం తీసుకొని ప్రాపర్ టైంకి అంటే సూర్యోదయం కన్నా ఉదయం మనం నిద్ర లేచి మంచిగా నిద్ర లేవంగానే కొద్దిగా పాలి జలం తీసుకొని తర్వాతకి కాలకృత్యాలు తీసుకొని మనల్ని మనం దేవుని యందు కొద్దిసేపు ప్రార్థన చేయాలి. సో, ప్రార్థనలంటే ఏదో ఓకే. స్నానం చేసినాం అని చెప్పేసి కూర్చొని నాకు ఈరోజు బయటికెళ్తున్నాను. అంతా శుభం జరగాలి. ఈ యొక్క కార్యక్రమంలో విజయం హ్మ్. రావాలి. తప్పు లేదు. కానీ నిజమైన ప్రార్థన అంటే భగవత్నామ స్మరణం. భగవత్నామ స్మరణం మనకి 24 గంటలున్న 24 గంటల్లో ఎంతో కొంత ఒక టైంని భగవంతుడికియ్యాలి. మనకి ఓ జ్ఞానాన్ని 3 రకాలుగా మాట్లాడుకోవచ్చు. జ్ఞానం ఆహ్, ఓకే. జ్ఞానం ఇంకోటి పవిత్ర జ్ఞానం, పరిపూర్ణ జ్ఞానం. ఓకే. ఈ 3 జ్ఞానం అంటే ఏంది? ఇప్పుడు చూస్తుంటాం. కొంతమంది అమాయకులుంటారు. వాడికి జ్ఞానం లేదురా, వాడికి జ్ఞానం లేదురా అంటారు మనం. జ్ఞానాన్ని ఏదో పుస్తకాలు చదివి నాయనా జ్ఞానాన్ని సముపార్జించుకో. లేదా స్కూలుకెళ్ళాలిరా నువ్వు. బడికి వెళ్తే గాని నీకొక అన్నీ తెలుస్తాయి. బడికెళ్ళొచ్చి ఎందుకంటే కొద్ది గొప్ప చదవటం తెలుస్తుంది. ఆ చదవటం ద్వారా ఈ పేపర్ అనేది చదువుతాము వార్తలు. దాని ద్వారా మనకి జ్ఞానం అనేది వస్తుంది. అయితే దానితో పాటు మళ్ళేం జేస్తారంటే, ఏదన్నా ఒక మంచి పుస్తకం చదువురా నాయనా అని జెప్తాం. ఏందంటే ఇంకా కొద్దిగా ఉత్తమమైన జ్ఞానం. అదేంటి ఉత్తమమైన జ్ఞానం అంటే వాళ్ళ దృష్టిలో ఏదన్నా అర్థశాస్త్రం గురించి కానీ, రాజనీతి గురించి గానీ, ఇంకా సామాజిక శాస్త్రం గురించి కానీ, రసాయన శాస్త్రం గురించి కానీ, వివిధ రకములైనటువంటి శాస్త్రాల గురించి తెలుసుకోవటం. అయితే ఎందుకు అవి తెలుసుకోవటం ద్వారా ఏమవుతుంది? ఫస్ట్ ఒకటి తెలుసుకోవటం ద్వారా లోక జ్ఞానం. రెండోది తెలుసుకోవటం ద్వారా ఏమవుతుంది? మనం ఎందుకంటే ఇప్పుడున్న మన వ్యవసాయాన్ని ఏదైతే మనకి భగవద్గీతలో చెప్పారో వ్యవసాయం చేయటం ఎంత ఉత్తమమైనదో దాన్ని వదిలిపెట్టేసి మనకి మనమే రాజు.
యాక్చువల్‌గా చెప్పాలంటే మన గ్రామంలో కూర్చుంటే మనమే రాజు. అన్నీ వదిలిపెట్టేసి ఏం చేస్తున్నాం మనం? పట్టణాలకు వెళ్తాం. అక్కడికెళ్ళేసి ఎవరో ఒకళ్ళ దగ్గర పని చేయాలి మనం. ఏం చేస్తాం? ఫిక్స్‌గా ఒక 8 గంటలు టైం పెట్టుకుంటాం. ఇగో నాకు టైం ఇది 8 గంటలు. ఈ 8 గంటలు నేను నీ దగ్గర గొడ్డు చాకిరీ చేస్తాను. కుక్కలాగా ఉంటాను. నాకెంతో కొంత దయ తెలిసి నా నా మీద దయ తెలిసి నీకున్నంత ఎంతో కొంత ఇవ్వని చెప్పేసి. దాన్నే ఏమంటారంటే కార్పొరేట్ అంటారు. అర్థమైందా? సో, నేను తప్పు పట్టట్లేదు. మనకున్న మంచి జీవితాన్ని వదిలిపెట్టుకొని అక్కడికి వెళ్ళి చేయటం అంటే తప్పది. ఎందుకంటే తప్పు లేదు. మనం చదువుకోవాలి, అంతా జ్ఞానం ఉండాలి. కానీ మన నిజమైన వృత్తిని వదిలిపెట్టుకొని చేయటం ద్వారా ఏమవుతుందంటే, మనం ఇంకా మన యొక్క వృత్తిని కానీ, మనల్ని కానీ కించపరుచుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. అయితే మనకి ఈ యొక్క పరిపూర్ణ జ్ఞానం అంటే భగవంతుని గురించి తెలుసుకోవటం. అది తెలుసుకున్న వారి యొక్క జీవితం పూల పాన్పు. అదే రాజగుహ్యం. గుహ్యం అంటే రహస్యమైనది. రాజ అంటే కృష్ణుడు. మనకి అర్థం చేసుకుంటున్నాం. ఈ యొక్క పదం చాలా సర్వాధికార జ్ఞానం, చాలా గోప్యమైనదిగా ఉంటుంది. పవిత్రం అంటే చాలా స్వచ్ఛమైనది. ఈ జ్ఞానం కూడా ఉత్తమం మాట్లాడుకున్నాం మనం. ఇది మనకి వెలుగునిస్తుంది. మరియు స్వయంగా ఈ పరిపూర్ణత మార్గంలో ఎంత దూరం చేరుకున్నా కూడా అర్థం చేసుకోవచ్చు. సుఖం కర్తం అంటే ఈ జ్ఞానం చాలా ఆనందకరమైనది మరియు అమృతంగా పనిచేయడానికి సంతోషకరమైనది. మరియు అవ్యయం అంటే ఈ జ్ఞానం శాశ్వతమైనది. మనం ఈ భౌతిక ప్రపంచంలో విద్య లేదా సంపద కోసం మనం పనిచేస్తున్నాం. ఇంతసేపు మాట్లాడుకున్నట్టు. కానీ ఈ విషయాలు అవ్యయాలు కావు. ఎందుకంటే ఈ శరీరం ముగిసినప్పుడు మరే దేహం ముగుస్తుంది. ఎక్స్‌క్యూజ్ మీ. మరణంతో మన విద్యా అభ్యాసాలు, మన యొక్క సో కాల్డ్ బ్యాంక్ బ్యాలెన్స్‌లు, కుటుంబము ప్రతి ఒక్కటి ముగిసిపోతాయి. కానీ ఈ యొక్క దేహము, ఆత్మ అనేవి ఈ దేహం ముగిసిపోతుంది. మనం చేసుకున్నటువంటి పాప కార్యముల ద్వారా ఇంకొక ఆత్మ అంటే మన యొక్క ఆత్మ ఇంకొక దేహాన్ని చేరటం జరుగుతుంది. మరణంతో మన విద్యాభ్యాసాలు అన్నీ ముగిసిపోతాయి. మనం ఈ భౌతిక ప్రపంచంలో చేసే ప్రతిదీ శాశ్వతం కాదు. శాశ్వతమైనది కృష్ణ భక్తి. అదే పరిపూర్ణ జ్ఞానం. అది అర్థం చేసుకోవటం చాలా ఉత్తమమైనది మనకి. మనకి పద్మ పురాణంలో చెప్పినట్టు పాపాత్మక క్రియలు 4 రకాల ప్రభావాలు ఉన్నాయి. ఒకటేందంటే ఒకటి ఇంకా ఫలితంగా మారనిది ప్రభావం. ఇంకోటేందంటే మనకి హ్మ్. అది ఇంకా ఏదన్నా ఇంకా గింజ రూపంలోనే ఉన్నదని చెప్పుకోవచ్చు మనం. ఇంకా ఇది ఇప్పటికీ పుష్టి చేసిన ప్రభావం మరియు చాలా పుష్టి చెందిన ప్రభావం. అంటే ఈ 4 ప్రభావాలు భగవానుడైన విష్ణువుపై స్మరణ చేసి, ఆయన భక్తి సేవలో నిమగ్నమై కృష్ణ చైతన్యంతో నిండిన వారు తక్షణమే నాశనం అవుతాయి కూడా చెప్పబడింది. మనం ఎట్లా అంటే పుష్టి చెందిన ప్రభావాలు అనగా ప్రస్తుతం మనం అనుభవిస్తున్న బాధలను సూచిస్తాయి. మరియు గింజగా ఉన్న ప్రభావాలు అంటే మన హృదయానికి లోపల బా పాప భావనలు ఉన్నట్లు వాటిని ఇంకా అవి రూపు తీసుకోలేదు. ఇంకా విత్తనాల్లాగా ఉన్నాయన్నమాట. ఆ విత్తనాలు ఏం చేస్తాం తీసుకెళ్ళి
మన దగ్గర ఏదైనా విత్తనాలు ఉన్నాయి, విత్తనాలు తీసుకెళ్ళి భూమిలో పెడతాము, భూమిలో పెట్టేసి నీళ్లు పోస్తాము, నీళ్లు పోసేసి దాన్ని సాగు చేస్తాము. ఒక చిన్న మొలక అనేది వస్తుంది. అది మొలకొచ్చిన తర్వాతకి స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు మనలో ఉన్నటువంటి భావాలు ఇంకా విత్తన రూపంలో ఉన్నాయి. అయితే అటువంటి విత్తన రూపంలో ఉన్న వాటిని మనం కృష్ణ భక్తి సేవలో నిమగ్నమై కృష్ణ చైతన్యంతో తక్షణమే నాశనం చేయవచ్చు. సంస్కృత పదం ఏంటంటే కూటం అంటారనమాట. మనకి ఆ భక్తిరసామృత సింధులో మనకి రూప గోస్వామి మెన్షన్ చేశారు. అంటే అవి విత్తనాన్ని పుట్టించడానికి సిద్ధంగా ఉన్నవిగా, లేదా విత్తన ప్రభావాన్ని ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాయని అర్థం చేసుకుంటున్నాం. ఈ అపూర్ణ ప్రభావం అనగా విత్తనం మొదలు కానప్పుడు సూచించబడుతుంది. అయితే మనకి పద్మపురాణం ప్రకారం ఉపదేశం ద్వారా అర్థమవుతుంది ఏంటంటే, భౌతిక మలినత్వం చాలా మన్నించే విషయం, దాని ప్రారంభం, ఫలితాలు మరియు ఎంత టైం తీసుకొని అవి ముదిరే పద్ధతులు, ఇవి ఏ విధంగా బాధలు రావడం అన్నది ఒక గొప్ప గొలుసు భాగం అన్నమాట. అంటే ఒక చైన్ లాగా అది. మనం ఏదో వ్యాధిని పట్టుకున్నప్పుడు ఆ వ్యాధి కారణాన్ని తెలుసుకోవడం చాలా కష్టం అయిపోతుంది. అది ఎక్కడ మొదలవుతుంది, ఎలా ముదురుతుంది అన్నది గుర్తించడం చాలా కష్టం. వ్యాధి బాధ అయితే ఒక్కసారిగా కనిపించదు. నిజంగా చెప్తారు కదా, మనోవ్యాధికి మందు లేదని చెప్పేసి. అది నిజంగా సమయం తీసుకుంటుంది. మరియు వైద్య రంగంలో జాగ్రత్తగా ఉండాలంటే డాక్టర్ వ్యాక్సినేషన్ ఇస్తారు మనకి, వైద్యుడు మనకి. అదే విధంగా మన పాపాత్మ క్రియల విత్తనాలు ఫలితాలను ఆపడానికి సక్రియమైన చర్య కృష్ణ చేతంలో నిమగ్నమై ఉండటం మాత్రమే. మనకి భగవద్గీతలో దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవంతుడు చెప్పినట్టు మనం ఆయనకు సమర్పణ చేయాలి. అన్ని కూడా, అన్ని ఇతర బదిలింపులను విడిచి ఎప్పుడైతే మనం ఆయనను పూర్తిగా అంగీకరిస్తామో అక్కడ తన ప్రభు కృష్ణ పరమాత్మ మాట కూడా ఇస్తాడు. ఆయన సమర్పణ చేసిన ఆత్మలను అన్ని పాపక్రియాల ఫలితాలను కూడా ఆయన రక్షిస్తాడు అని చెప్పేసి రూప గోస్వామి ఏం చెప్తున్నారంటే, పాపక్రియల నుంచి వచ్చే బాధల వల్ల ఆ పాపాల మాత్రమే కాకుండా మన గత జన్మలో చేసిన పాపాల వల్ల కూడా మనం విముక్తి చెందుతాం. సాధారణంగా మనం పాపక్రియలను అజ్ఞానం వల్ల చేస్తాము, కానీ అజ్ఞానం పాపక్రియల ఫలితాల నుండి తప్పించుకునేందుకు న్యాయమైన కారణం కాదు. మనకి పాపక్రియలు 2 రకాలుగా ఉంటాయి, పుష్టి చేసినవి మరియు పుష్టి పొందినవి. మనం ప్రస్తుతం అనుభవిస్తున్న పాపక్రియలు పుష్టి చేసినవి. మనలో నిల్వ ఉన్న మరియు ఇంకా అనుభవించినవి పాపక్రియలు పుష్టి పొందనివి. ఉదాహరణకు ఒక మనిషి వాడు అన్ని క్రిమినల్ అంటే పాపాలు బాగా అన్ని రకాలైనటువంటి పాపకృత్యాలు చేసినప్పటికీ ఇంకా అరెస్ట్ అవ్వలేదన్నమాట. అర్థమైందా? కొంతమంది ఉన్నారు తప్పించుకుంటారు, తెలుసు, అనుకుంటాడు నేను దొరకలేదు అనుకుంటాడు, కానీ భగవంతుడు అన్ని చూస్తూ ఉన్నాడు. టైం వచ్చినప్పుడు నొక్కుతారనమాట. ఇప్పుడు అతను కనిపించిన వెంటనే అరెస్ట్ చేసి వెళ్ళిపోవడమే. అంతేకాకుండా మన పాపక్రియల కొంత భాగానికి భవిష్యత్తులో బాధలు ఎదురవుతుంటే ఇతర పాపక్రియలకు ఇది పుష్టి చేసింది. ప్రస్తుతం మన బాధలు అనుభవిస్తున్నాము. ఈ విధంగా పాపక్రియల యొక్క ఈ లయబద్ధ అనేది ఏమవుతుందంటే వాటి అనుబంధ బాధలు ఉంటాయి, మరియు పరమిత ఆత్మ ఈ పాపాల కారణంగా జాతీయ కాలక్రమంలో బాధపడుతూ ఉంటాడు. ఈ ఆత్మ ప్రస్తుతం తన గత జన్మలో చేసిన పాపక్రియల ఫలితంగా బాధపడుతుంటుంది, మరియు మనం అదే
సమయంలో మన భవిష్యత్తు జీవితానికి మరింత బాధను సృష్టించుకుంటున్నాము. పుష్టి చేసిన పాపక్రియల వ్యక్తి కొన్ని దీర్ఘకాలిక వ్యాధి నుండి బాధపడుతూ ఉంటారు. న్యాయపరమైన సమస్యల నుంచి బాధపడుతూ ఉంటారు. తక్కువ స్థాయి మరియు దిగజారిన కుటుంబంలో జన్మించినప్పుడు, లేదా అశిక్షితుడు అంటే అంటే మనం వాడు చాలా కును కునుకైన వాడైతే ప్రదర్శించబడుతూ ఉంటారు. అంటే వాడిగా అన్ని వాడికి వాడే ఎట్లా అంటే మనకు అర్థం కాడు ఎంత నికృష్టుడు అంటే. మన గత పాపక్రియల ఫలితంగా ఈ సమయంలో మనం అనుభవిస్తున్న అనేక ఫలితాలు ఉన్నాయి. మరియు మన ప్రస్తుత పాపక్రియల వల్ల మనం భవిష్యత్తులో బాధపడవచ్చు. కానీ ఈ యొక్క పాపక్రియల ఫలితాలు వెంటనే ఆపబడవచ్చు. మనం కృష్ణ చైతన్యాన్ని స్వీకరించితే, దీనికి సాక్ష్యంగా రూపగోస్వామి భాగవతం శ్రీమద్ భాగవతం యొక్క 11వ స్కందము 14వ అధ్యాయం 18వ శ్లోకాన్ని ఉటగిస్తారు. ఏం చెప్తారంటే, కృష్ణుడు ఉద్ధవ్కు ఇచ్చిన ఉపదేశంతో సంబంధం కలిగి ఉంటుంది. అక్కడ ఆయన చెప్తున్నారు, ఏమైనా ఉద్ధవ, నా పట్ల భక్తి సేవలో మీరు క్రమం తప్పకుండా ఉంటూ భక్తి చేస్తూ ఉంటే, మనం యొక్క దానిలో పుష్కలమైన ఇంధనాన్ని ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనం యజ్ఞం చేసేటప్పుడు ఆ అగ్ని చాలా ఉధృతంగా ఉంటుంది. ఎందుకు? దానిలో మనం ఇంధనాన్ని వేస్తాం. ఇంధనం అంటే ఘృతం, అంటే నెయ్యి. నెయ్యి వేయటం ద్వారా దానికి ఇంకా ఉత్తేజపరుస్తూ ఉంటాము, భగవంతునికి సమర్పిస్తూ ఉన్నాము. ఎప్పుడైతే దీన్ని యొక్క బాబా ఇంకా భగభగం అంటే యొక్క అగ్ని కీలకల్లో ఈ ఇంధనం వేయటం ద్వారా ఇంకా మండుతుంది. అదే ఇటువంటి యొక్క పాప కర్మ క్రియల ద్వారా ఎవరైతే ఉంటారో వాడు ఇంకా ఎక్కువ పాపాలు చేస్తూ ఉంటే వాడికి ఇంకా పెరుగుతూ ఉంటుంది. అయితే ఇటువంటి క్రమంలో మనం మన జీవితంలో కృష్ణ భావనామృతాన్ని తీసుకొని అదే జీవిత పరమ లక్ష్యంగా భావిస్తూ, మనకి ఇక్కడ అగ్ని అంటే కృష్ణ భావనామృతం అన్నిటిని కూడా నశింపచేస్తూ దహిస్తూ ఉంటుంది. దానికి ఇంకెక్కువ ఆ పాపాలన్నీ నశింపచేసే విధంగా ఇక్కడ నెయ్యి అంటే కృష్ణనామం. ఈ కృష్ణనామం జపించటం ద్వారా ఏమవుతుందంటే, ఇంకా మనలో ఉన్నటువంటి భక్తి ప్రేరేపితమై ఈ పాపాలన్నిటినీ దహించి వేస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం యొక్క పుష్కలమైన ఇంధనాన్ని ఇంకా అందిస్తూ ఉంటామో ఈ అగ్నికి, దాని దాహం అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. దాని ద్వారా ఈ యొక్క అతృష్టత, ఈ యొక్క కృష్ణ భావనామృతం ఇంకా అభివృద్ధి చెందుతుంది. అగ్ని ఇంధనాన్ని ఎప్పటికీ కాల్చి ఆస్తులను దివి చేసేలా చేస్తున్నట్లు, ఈ కృష్ణ చైతన్యంలో భక్తి సేవ కూడా అన్ని పాపక్రియల ఇంధనాన్ని కాల్చి దహిస్తుంది. ఉదాహరణకు మనకి గీతలో అర్జునుడు యుద్ధం చేయడం ఒక పాపక్రియ అని భావిస్తారు. కానీ కృష్ణుడు తన ఆజ్ఞ ప్రకారం అతని యుద్ధంలో నిమగ్నం చేసినప్పుడు ఆ యుద్ధం భక్తి సేవగా మారింది. అందువల్ల అర్జునుడు ఎలాంటి పాపక్రియలను అనుభవించలేదు. ఎప్పుడైతే భౌతిక ప్రకృతిలో పూర్తిగా నియంత్రణలో ఉంటారో, మనం ఆ పాపక్రియల కారణంగా వివిధ శరీరాలలో మనం రూపాంతరం చెందుతూ ఉంటాం. స్వతంత్రత అనే విషయం మనం
దాన్ని తప్పుగా భావించి దాన్ని తప్పుడు త్రోవలో పెట్టేసి, యాక్చువల్గా స్వతంత్రత అంటే కృష్ణుని గురించి తెలుసుకోవటం, కృష్ణనామ జపించటం. అది చేయని పక్షంలో ఏమవుతుందంటే మనకి మన అజ్ఞానంలో ఉండి ఒక పశువు లాగా ప్రవర్తిస్తూ ఉంటాము. దైవం లేదు మనకి అనే ఒక భావన కలుగుతుంది. మన మీద మనకి నియంత్రణ అనేది ఉండదు. మనం ఇష్టపడినది చేయవచ్చు, ఇష్టపడింది చేయవచ్చు. నాకు ఇష్టం ఇప్పుడు అదే మనం మనంతట మనమే స్వప్రకటన చేసుకుంటాం. ఏమని? నేను చేసేది ఖచ్చితం, నేను చేసేది రైట్. నాకు తెలుసు, నాకు చాలా జ్ఞానం ఉంది, నేను ఎన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాను. మనం ఏదన్నా ఒక జీవితంలో ఏదన్నా సక్సెస్ అయ్యామంటే గత జన్మలో చేసినటువంటి పుణ్యం ద్వారా ఈ జన్మలో మనం ఏం చేసినా చెల్లుతుంది. కొంతమంది అంటారు, అది వాడు ఏం చేసినా చెల్లుతుందా అని. అది ఏం చేసినా చెల్లట్లేదు. కొంతమంది మీరు చూసుంటారు, పిచ్చోడి చేతికి రాయిస్తే ఏమవుతుంది, అలానే అన్నమాట. సో అజ్ఞానంతో చేసేటువంటి కార్యాలన్నీ కూడా ఇంకా తప్పుడు దారిలో తీసుకెళ్తాయి. మనం తెలుసుకోకపోతే ఇంకా అనేక తప్పులు చేస్తూ ఉంటాం. ఈ తప్పులు పాపక్రియలుగా మారిపోతాయి. పాపక్రియ అనేది మనం ఇష్టపడిన విధంగా నిర్లక్ష్యంగా ఏదైనా చేయడమే. మనం ఈ పాపక్రియల్లో చిక్కుకున్నాము, కానీ మనం సాధారణ జీవితంలో అనుభవించినట్లుగా అజ్ఞానం ఎలాంటి క్షమాపణకు అంగీకారం కాదు. అది ఒక పిల్లవాడు మంటను తాగితే ఖచ్చితంగా కాలుతూ ఉంటుంది. అర్థమైందా? అరే నాకు అగ్ని ప్రమాదం అంటే తెలియదు, నేను వెళ్ళి అగ్ని ఆలింగనం చేసుకుంటాను అంటే తప్పది. అంతే కదా, జూకి వెళ్ళేసి అరే నాకు తెలుసు, నేను గొప్ప, సింహం గొప్ప కాదు, అది జంతువు, నేను బాస్ అని చెప్పేసి ఆవును మనం తెలుసు కదా, ఊర్లలో ఆవుల్ని గేదెల్ని కొడుతూ ఉంటారు. అలా వెళ్ళామనుకో ఏం చేసుకుంటుంది? పొద్దున్నే మంచి పలహారం ఆరగిస్తుంది దానికి. దాని యొక్క క్రోధానికి ఆహుతి అయిపోతావు. సో ఇక్కడ సింహం అంటే ఆ పాపాలు, క్రోధం అంటే మనలో ఉన్న క్రోధము, దానిలో ఉన్న క్రోధము, అజ్ఞానం అంటారు. ఆ అజ్ఞానం, అజ్ఞానికి ఆ అజ్ఞానానికి మనం కట్టుబడిపోయి చేసేటువంటి కొన్ని ఆచర్యల వల్ల మనల్ని మనం శిక్షించుకుంటున్నాము తెలియకుండా, అజ్ఞానంతో. మనం తెలుసుకోవాలి, ఈ పాపక్రియలు మన చేసిన ఎటువంటి పాపక్రియల్లోనూ వాటన్నిటికి కూడా మనకి శిక్ష పడుతూ ఉంటుంది. ఎవరు కూడా దాని నుంచి విముక్తి పొందరు. ఎప్పుడైతే పాపం అంటే అర్థం చేసుకున్నామో దాన్ని సంతోషంగా పశ్చాత్తాపంతో విడిచిపెట్టి భక్తుల ద్వారా మనం శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క పాదాలకు మనం సమర్పించుకోవాలి. ఈ విధంగా ఒక పాపక్రియల ఫలితాల నుండి విముక్తి పొందవచ్చు మరియు భక్తి సేవలో పురోగతి సాధించవచ్చు. ఎప్పుడైతే ఒకరు కొంత పశ్చాత్తాపం చేయడంతో పాటు పాపాలు కొనసాగిస్తే అతనికి రక్షణ లభించదు. శాస్త్రాల్లో ఇలాంటి పశ్చాత్తాపం మనకి ఏనుగుతో చెప్పడం జరిగింది, తెలుసు కదా. కుంజర స్నాన అంటే అదేం చేస్తుందంటే కొలంలోకి వెళ్ళి నీళ్లు పోసుకొని మంచిగా చాలా పరిశుభ్రంగా తయారై వస్తుంది. పైకి రాగానే మట్టి పోసుకుంటుంది. మళ్ళీ దాని స్వభావం అటువంటిది. మనం కూడా అంతే,
కొంతమంది ఏం చేస్తుంటారంటే పాశ్చాత్య దేశంలో వారంలో 6 రోజులు నచ్చిన విధంగా ఉంటారు. ఆ 7వ రోజు దేవుని బిడ్డ వలె భావించేసి వారి యొక్క పూజ మందిరాలకు వెళ్తారు. వెళ్ళేసి అక్కడ ఒక చిన్న గది ఉంటుంది. ఆ గదిలోకి వెళ్ళేసి నేను ఈ వారం 6 రోజులు ఈ పాపాన్ని చేశాను. దేవుడా నన్ను క్షమించు. ఈ రోజు నుంచి అంతా మంచే చేస్తాను అని చెప్పేసి నాకు శక్తిని ఇవ్వండి అని చెప్పేసి వేడుకొని వస్తాం. బయటికి రాగానే అక్కడ చెప్పాము కదా, ఆయన చూసుకుంటాడులే సరే అని చెప్పేసి యాక్చువల్గా ఆయన చూసుకోడండి. ఆయన దేవాది దేవుడు కాదు. సో అది అర్థం చేసుకోవాలి మనం. అయితే సకల తత్వములు మరియు సిద్ధాంతముల యొక్క సారాంశం ఏంటంటే ఇది రాజ విద్యగా పిలువబడుతుంది కృష్ణ జ్ఞానం. మనం భారతదేశంలో తాత్వికుల్లో గౌతముడు, కరుణాదుడు, కపిలుడు, యాజ్ఞవల్క్యుడు, శాండిల్యుడు, వైశ్యానరుడు అనువారు ముఖ్యులు. అందులో వేదాంత సూత్రం రచించినట్టు ఏంటంటే మనకి సమస్త జ్ఞానము రాజుగా యొక్క భగవద్గీతను మరియు భగవద్గీత మనకి ఎందుకు రాజుగా మన దేహము ఆత్మ గురించి తెలుసుకుంటున్నాము మరియు మనం ఎవరు అనేది కూడా తెలుసుకుంటాము. హలో ఎవరండి? చూస్తాను. కుర్చీ ఎక్కేసి ఛార్జింగ్ పెట్టుకుని తీసేస్తున్నాడు. మ్యూట్ లో పెట్టేస్తాను. సో భగవద్గీతలో మనకి 2వ అధ్యాయం నుంచి కూడా ఆరంభించడం జరిగింది. ఏంటది? ఒక ఆత్మ గురించి. మనం ఎప్పుడైతే ఆత్మ గురించి తెలుసుకుంటామో మన యొక్క జీవన స్టార్ట్ అయిందని అర్థం చేసుకోవాలి మనం. అదే కదా, మనం ఎప్పుడైతే భగవంతుని యొక్క షెల్టర్ తీసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్ గా మనలో ఉన్నటువంటి ఈ యొక్క మానసిక ఆందోళనలు మరియు ఇంకా చేసినటువంటి పాపాలన్నీ కూడా నెమ్మదిగా నశించటం జరుగుతుంది. మన చైతన్య మహాప్రభు ఏం చెప్తారంటే శిక్షాష్టకంలో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యొక్క సారీ అండి, మనకి వినటము మరియు జపించటం ద్వారా సాధన చేయటం ద్వారా ఏమవుతుందంటే క్రమక్రమంగా మన హృదయంలోను మైండ్ లో ఉన్నటువంటి మలినాలన్నీ వెలిగిపోవటం జరుగుతుంది. ఇంకోటి, ప్రతిరోజు కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనం సాంగత్యం కూడా లోపిస్తుంది, భక్తుల సాంగత్యము. సో మనం బయటకు వెళ్తే ఎంతో మంది సాంగత్యం తీసుకుంటూ ఉంటాం. ఆ సాంగత్యం నుంచి మనల్ని అది సాధ్యం అవ్వదు. ఇంట్లో కూర్చొని ఒక 4 గదుల మధ్య కూర్చొని మనం అన్ని వీలవ్వదు. ఖచ్చితంగా వెళ్ళాలి సమాజంలోకి. అయితే సమాజంలోకి వెళ్ళిన మనల్ని మనం ఏ విధంగా కాపాడుకోవచ్చు అంటే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యాన్ని మరియు యొక్క శాస్త్రాన్ని సాంగత్యంగా అలవరుచుకోవాలి.
హరినామ సాంగత్యాన్ని తీసుకోవాలి. మనం మా ఇంట్లో ఉన్నప్పుడు మాల పట్టుకొని జపించవచ్చు. బయటకు వెళ్ళినప్పుడు మననం చేసుకోవచ్చు హరే కృష్ణ మహామంత్రాన్ని. అది బయటికి చెప్పకుండానే మనస్సులో మాట్లాడుతూనే, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మనసులో ఈ హరే కృష్ణ మహామంత్రం గురించి మనసు లగ్నం చేసి ఉన్నాను, మరియు భగవంతుని యొక్క పాదాల యందు మనసు లగ్నం చేసుకోవచ్చు. అది సాధన ద్వారా వీలవుతుంది. అదేంటంటే అంటే రోజు అలా ప్రాక్టీస్ చేయటం ద్వారా, సాధన చేయటం ద్వారా ఖచ్చితంగా మనం దాన్ని అవలంబించవచ్చు. అయితే ఎంత పరిపూర్ణంగా చేస్తున్నాం అనేది ఖచ్చితంగా చెప్పలేము. అయితే ఈ పరిపూర్ణంగా చేయాలంటే భగవత్ నామ స్మరణాన్ని అనునిత్యం జపిస్తూ దాన్ని వింటూ ఉండాలి. మనకి భక్తిలో 3 లక్షణాలు ఉంటాయి. ఆ 3 ఏంటంటే భక్తుడు, భక్తి, దేవుడు. ఈ 3 ఖచ్చితంగా ఉంటే, అంటే భక్తుడు, నేను భక్తుడు, భక్తి, నాకు భక్తి ఉండాలి. భక్తి ఎవరందు దేవుడు యందు. అప్పుడు ఏమవుతుందంటే మనకి మన లక్ష్యం అనేది చేరువుగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం దీన్ని విరమించలేమన్నమాట. ఎక్స్క్యూజ్ మీ. మనకి పదేనోక్తం సుకర్తవం వివర్ణోతి అంటే అంటే ఈ యొక్క భక్తిని చాలా ఉత్సుకతతో ప్రయత్నించటం అని అర్థం. అది అయితే ఎప్పుడైతే ఈ యొక్క భక్తి మార్గం అనేది చాలా సంతోషంగా ఉంటుంది, దేని ద్వారా శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం అని. ఓకే, సరేనండి. ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. ఒక్క సెకండ్. ప్రభు I don't know, Prabhu. Actually, Shiva's from Prabhu, he only takes care. If he is not there, we are Tarun Prabhu takes care. Yesterday evening, maybe the Lotus conference they took. I don't know, but Prabhu, okay, right there. Hare Krishna. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु जी। नित्यानंद प्रभु। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण कृष्ण प्रभु जी, दंडवत प्रणामం. నేనేం మ్యూట్ లో లేనమ్మా. నేను నిత్యానంద ప్రభు గురించి కొన్ని ప్రార్థనలు ఉన్నాయి, పంపిస్తాను. ఇంగ్లీష్ లో ఉన్నవి మాతాజీకి పంపిస్తే మీకు తెలుగులో పంపిస్తారు. అవి చేయటం ద్వారా మనకి ఇంకా శుభం జరుగుతుంది. రోజు చదవటం ద్వారా కూడా మీకు మనం అనుకున్నవన్నీ కూడా మంచి మంచి కార్యాలన్నీ కూడా జరుగుతాయి. ఓకే, కల్పతరుభ్య కృపా సింధుభ్య హేవ చ पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हरे कृष्ण कृष्ण హ్యాపీ నిత్యానంద త్రయోదశి మీ అందరికీ. हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण హరే हरे कृष्ण प्रभु जी, ఇవాళ दंडवत ఉపవాసం ఉండాలా प्रणामाలు. ప్రభు जी? हरे कृष्ण प्रभु जी, हरे कृष्ण प्रभु जी, हरे ఇవాళ कृष्ण प्रभु ఉపవాసం जी, ఉండాలా? दंडवत प्रणाम ప్రభు जी ఇవాళ ఉపవాసం ఉండాలా ప్రభు जी? మధ్యాహ్నం వరకు ఉండొచ్చు వీలైతే. ఓకే, లేదనుకో ఆకలి అవుతుంటే ఫలం తీసుకోవచ్చు, ఫ్రూట్స్. అది ఎందుకంటే ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి మనం. మనకి వీలవ్వట్లేదు అంటే పాలు గాని 12 వరకు ఉంటే చాలా ప్రభు जी, 12 ఎంతమ్మా? వరకు ఉంటే చాలా.
12 వరకు ఉంటే చాలు. 12 వరకు తర్వాతకి భగవంతుడికి కొద్దిగా పుష్పం సమర్పించి ప్రణామాలు చేసేసి ఇక భగవంతునికి భోగన అర్పించేసి ఆ ప్రసాదాన్ని తీసుకోవచ్చు. ఓకే ప్రభుజీ. ఎలాగో మనం సమర్పించుకుంటే ఇంకా మంచి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. దండాలు ప్రణామాలు. సరేనండి, ఓకే మరి. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ హరే ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. హరే కృష్ణ ప్రణామం ప్రభుజీ. దండాలు ప్రణామం. హరే హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే కృష్ణ ప్రభుజీ. ఇందాక మీరు చెప్పారు కదా ప్రభుజీ, బయట ఎవరితో ఏం అంటే ఎలా చేయాలి ప్రభుజీ? మనసులో మాట్లాడదని చెప్పలేదమ్మా. మాట్లాడటం వీలవ్వదు, మాట్లాడకుండా ఉండలేము. కాదు ప్రభుజీ, మాట్లాడుతా ఉన్నా కూడా మనసులో స్మరించుకోవాలని చెప్పారు కదా. మనసులో అనుకోవచ్చు. మాట్లాడుతున్నప్పుడు ఏముంది, జస్ట్ నార్మల్ గా అది ప్రాక్టీస్ సాధన చేయడం ద్వారా వీలవుతుంది. నార్మల్ గా రోజు మనం ఇంట్లో ఏ పని చేసినప్పుడైనా హరే కృష్ణ మహామంత్రం చెప్పేస్తూ ఉండండి. అది అట్లా చేస్తాం ప్రభుజీ. అంటే డిస్టర్బ్ అవుతుంది, రెండు మేనేజ్ ఎలా చేయాలంటే కొంచెం ఏమైనా టిప్స్ ఉన్నాయి? అనుకోవాలి, ఎవరికి డిస్టర్బ్. చాంటింగ్ వేరమ్మా, చాంటింగ్ వేరు. చాటింగ్ కాదు ప్రభుజీ. ఇప్పుడు మాట్లాడుతా ఉన్నప్పుడు మనం మనసులో మననం చేసుకుంటా అంటే రెండు బ్యాలెన్స్ ఎలా చేయాలి అనేది ప్రాక్టీస్ చేయండి, వస్తుంది. ఈజీ ఏమన్నా గుర్తుంచుకోవచ్చు. పద్దాకులు మాట్లాడు కంటిన్యూస్ గా. అదే పక్క వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి మాట్లాడటం. పక్క వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి మనం వినేమో కదా ప్రభుజీ, అప్పుడు మనది రెండు అదే. సరే ప్రభుజీ, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది కొంచెం ఏమైనా టిప్స్ ఉన్నాయేమో అని. టిప్స్ ఏ ఉండండి. అది రోజు నార్మల్ గా మనం వేరే వాళ్ళతో మాట్లాడుతూ కూడా వేరే విషయం ఆలోచిస్తాం కదా మాతాజీ. ఆలోచన లేకుండా భగవంతుడిని స్మరించుకోవటం. కరెక్ట్ చెప్పారమ్మా. ఏ ఆలోచనలు రాకుండా ఉంటాయి ప్రభుజీ చెప్పింది అది. అవును, వేరే దురాలోచనలు ఏవి రాకుండా. అంతే కదా ప్రభుజీ? అవునమ్మా, అవును, కరెక్ట్ చెప్పారు. కొంచెం ముందు కష్టపడి ప్రాక్టీస్ చేయాలి, తర్వాత అదే వస్తుంది. హరే కృష్ణ దండ ప్రణామం ప్రభుజీ. దండవత్ ప్రణామం, చెప్పండి. ప్రభుజీ మనసులో మొత్తం మంత్రం మొత్తం పూర్తిగా లేకపోతే హరే కృష్ణ కృష్ణ అనుకున్న చాలండి మనసులో. హరే కృష్ణ మహామంత్రం చెప్పండి. కృష్ణ కృష్ణ అనుకుంటే ఓకే, మంచిదే, కాదన్నట్లేదు. బట్ హరే కృష్ణ మహామంత్రం ద్వారా ఇంకా ఫలితం లభిస్తుంది మనకి. ఓకే దండ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. మీరు ఇస్కాన్ విజయవాడ అని రాశారు, ఎక్కడ ఉంటారు? ఇస్కాన్ విజయవాడలోనే ఉంటాను. డైలీ మంగళారతికి వస్తాను. డైలీ ఇస్కాన్ కి. ఓకే, దీనికి ఎలా మరి ఈ గ్రూప్ కి ఎలా వచ్చారు? వేరే మొన్న బృందావనం ద్వారా ఒక మాతాజీ నాకు లింక్ పంపించారు, దాని ద్వారా కనెక్ట్ అయ్యాను ప్రభుజీ. ఇంకా మరి మీరు ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా కొత్త వాళ్ళందరినీ జాయిన్ చేపియండి మంచిగా. చేస్తున్నాను ప్రభుజీ, నాకు తెలిసినంత అందరిని జాయిన్ చేస్తున్నాను ప్రభుజీ. మనకి ఇంకా ఈ తెలుగు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, చుట్టాలు అందరికి పంపించేసి ఆ గ్రూప్స్ ద్వారా మనకి ఇంకా ఎక్కువ మందిని జాయిన్. ఎందుకంటే ఈ జ్ఞానాన్ని మనం నేర్చుకోవటమే కాకుండా 10 మందికి ఇవ్వటం ద్వారా ఇంకా ఎక్కువ ఫలితం లభిస్తుంది మనకి. ఓకే ప్రభుజీ, నా ప్రయత్నంతో. ఇంకా మీరేమవుతుందంటే భక్తిలో ఇంకా ఎక్కువ ఉన్నత స్థానానికి వెళ్తారు. ఓకే ప్రభుజీ, అలాగే ప్రభుజీ. ఉన్నత స్థానానికి రైట్. మరి హరే కృష్ణ. నిత్యం భాగవత సేవయాలో మురళీ ప్రభుజీ గ్రూప్ లోకి చేరారు ప్రభుజీ ఆయన. ఓ మంచిది మంచిది. జై శ్రీరామ్. హరే కృష్ణ. జై ప్రభుపాద.